గురురాజరావు గారికి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పురుషోత్తం సార్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన రాష్ట్ర మంత్రివర్యులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పిలిస్తే పలికే నాయకుడు, మత్స్య క్రీడలు అనేక శాఖలు నిర్వహిస్తున్నటువంటి అన్నగారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు, బొడ్బాటు గ్రామ ప్రజలకు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, సోదరులారా, ఈరోజు సారు జీవితంలో ఒక ముఖ్యమైన రోజు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను, తనతోటి ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందాన్ని అందరినీ వదిలిపోయే రోజు, మరి సంతోషపడే రోజు కూడా ఇదే రోజే. ఎందుకోసమంటే ఈ రోజుతో తన ఉపాధ్యాయ వృత్తి ముగిస్తుంది కాబట్టి రేపు తన పిల్ల పాపలతో సంతోషంగా గడిపేటటువంటి రోజు వస్తుంది కాబట్టి సారు సంతోషపడాలి. ఎందుకోసమంటే సారు ఇక్కడ 1 సంవత్సరం 9 నెలల 19 రోజులు ఈ వడ్వాడు స్కూల్లో జిహెచ్ఎంసీగా పనిచేశారు. ఇక్కడ సారు పనిచేసిన రోజులు వార్షిక నివేదిక చదువుతూ ఉంటే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. ఎందుకోసమంటే ఈ యొక్క నివేదిక, వార్షిక నివేదిక అనేది ప్రైవేట్ స్కూల్ జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ పాఠశాలలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిర్వహించి జూన్ 6 నుంచి ఈ మార్చి 31 వరకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాడు. అనేక కార్యక్రమాలు నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వడ్వాడు యొక్క ప్రజల యొక్క మన్ననాలు పొందినటువంటి గొప్ప వ్యక్తి. సారు ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంటే కూడా మేము కూడా బాధపడతా ఉన్నాం. ఎందుకోసమంటే చాలా మృదు స్వభావం కలిగినటువంటి వ్యక్తి. తాను బాధపడతాడే తప్ప అవతల వారిని బాధపడించేటటువంటి రకము కాదు. కాబట్టి మేము కూడా ఆ యొక్క సార్ యొక్క అడుగుజాడలో నడిచి ఎవరు ఏమడిగినా దానికి కాదనకుండా పనిచేసి పెట్టేటటువంటి వ్యక్తి. కాబట్టి మనందరం కూడా గురురాజరావు సార్ గారి యొక్క అడుగుజాడలలో నడవాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దందరికీ ధన్యవాదాలు చేస్తూ ముగిస్తా ఉన్నాం.